మనకి ఒక రాజధాని లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇంకొక 5 సంవత్సరాలు ఈ రాక్షస పాలన వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 5 సంవత్సరాలు ఉండుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఎక్కడో ఈ యావత్ భారతదేశంలో నంబర్ 1 స్టేట్ గా ఉండేది. అదే కాకుండా ఇప్పుడు కూడా ఇంత అరాచకాలు జరిగిన కొంతమంది ముందుకొస్తున్నారు అంటే మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నాయకత్వం మీద వాళ్ళ నమ్మకం పెట్టుకుని మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏముందని వస్తారు, ఇక్కడ ఏమీ లేకుండా చేశారు. బయట వాళ్ళలో కూడా భయం అనేది సృష్టించారు. అందుకే రేపు ఎవరు వచ్చినా కూడా తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చూసి తప్పకుండా ముందుకొస్తారు. మన అందరం సుఖ సంతోషాలతో ఉండాలి, మన జీవితాలు సంతోషంగా ఉండాలని నేను కోరుతున్నాను.